మరియు యోసేపు ఇశ్రాయేలు వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు గనుక తన కుమారులందరికంటే ఎక్కువగా అతన్ని ప్రేమించి అతని కొరకు విచిత్రమైన నిలువుటంగి గుట్టించెను. అందమైన ఎంబ్రాయిడరీ అల్లిక నేత పని కలిగినటువంటి రంగురంగుల చక్కని బుట్టా పని, చక్కని మెరుపు కలిగినటువంటి అద్భుతమైన అంగి, అది ఓవర్ కోట్, అది మీద వేసుకుంటే రాజులా కనపడుతున్నాడు. మిగతా అన్నయ్యలకు ఎవరికి లేదు, వాళ్ళందరూ మామూలు అంగీలు వేసుకొని తిరుగుతున్నారు. యోసేపు ఆ అంగి మీద వేసుకుంటే రాజులాగా కనపడుతున్నాడు. విచిత్రమైన పనిగల నిలువుటంగి. అది చూశారు అన్నలు. నాన్నగారు మనకు ఎవ్వరికి ఇవ్వలేదు, కానీ ఆ అందమైన నిలువుటంగి యోసేపుకి ఇచ్చాడు. వీడేం అంత గొప్పడా మనకంటే అని ద్వేషము పెంచుకున్నారు. దేవుడు ఎవరికైతే ప్రత్యేకమైన వరాలు ఇస్తాడో, ప్రత్యేకమైన జ్ఞానముని ఇస్తాడో, ఎవరికైతే అధికమైన ప్రత్యక్షతలు ఇస్తాడో, వాళ్ళను దేవుని కుటుంబములోనే అన్నయ్యలు ద్వేషిస్తారు. వాళ్ళు ఇశ్రాయేలు కొడుకులే, అబ్రహాము సంతానమే, గోత్రకర్తలే, వాళ్ళు దేవుని బిడ్డలే. కానీ ఎవరికైతే దేవుడు ప్రత్యేకమైన అంగీ తొడిగిస్తాడో వాళ్ళను మిగతా అన్నయ్యలు ద్వేషిస్తారు, ద్వేషించారు. నువ్వు రెండిట్లో ఏదో ఒకటి కోరుకోవాలి. అన్నయ్యల ప్రేమ కావాలంటే ఈ అంగీ నువ్వు తీసేయాలి. ఈ అంగీ నాకు వద్దని చెప్పాలి. దేవుడిచ్చిన ఆశీర్వాదాలు, వరాలు, జ్ఞానము, ప్రత్యక్షత, అభిషేకం వదులుకో. నువ్వు ఎలాంటి స్పెషాలిటీ లేని మామూలు మనిషి అయిపోతే అందరూ నిన్ను చూసి జాలి పడతారు, ద్వేషించరు. ఒక ఓల్డ్ ఇంగ్లీష్ సేయింగ్ ఉంది, అందరూ జాలి పడే స్థితిలో ఉండే కంటే అందరూ చూసి అసూయపడే స్థితిలో ఉండడం మంచిది. నీకు ఎలాంటి టాలెంట్స్ లేకపోతే అసూయ పడరు. వీధిలో రోడ్డు పక్కన బిచ్చగాడిని చూసి ఎవరు అసూయ పడతారు? అబ్బా ఎంత అందంగా, ఎంత గబ్బు కంపు కొడుతున్నాడో, ఆ గోచి ఎంత బాగుందో, మాసిపోయిన తల జుట్టు ఎంత బాగుందో, ఎవరు అసూయ పడతారు? అదే ఒక మహాధనవంతుడు చక్కని ఇంపోర్టెడ్ కారులో వెళుతుంటే అసూయ పడతారు. నిన్ను చూసి జాలి పడడం నీకు ఇష్టమా? అందరూ నిన్ను చూసి అసూయ పడడం నీకు ఇష్టమా? ఎవరికి లేని వరాలైతే నాకు కావాలి, కానీ నన్ను ఎవరు ద్వేషించొద్దు. ఇది సెల్ఫ్ కాంట్రడిక్షన్, స్వయం ఖండన. నువ్వు ఇదో అదో వదులుకోవాలి. యోసేపు తండ్రి ఇచ్చిన అంగీ తొడుక్కున్నాడు, అన్నలు ద్వేషించడం మొదలుపెట్టాడు. ఈ భూలోకపు తండ్రి అంగీ ఇచ్చాడు, పరలోకపు తండ్రి ఏమి ఇచ్చాడంటే దర్శనాలు ఇస్తున్నాడు, వాగ్దానాలు ఇస్తున్నాడు. ఇది రాజవస్త్రము మీ నాన్న తొడిగాడు కదా, అది నా ప్రేరేపణ బాబు, ఒకనాటికి నువ్వు రాజు అవుతావు. సూర్య చంద్ర నక్షత్రములు వచ్చి నీకు సాగిల పడతాయి, కళలు దర్శనాలు వస్తూ ఉన్నాయి. ఇంకా ఒళ్ళు మండిపోయింది అన్నయ్యలకు. పాపం చిన్నవాడు, బలహీనుడు. అన్నయ్యలు ఎట్లా ఉన్నారు చూసి రారా అని పంపిస్తే, ఇదిగో కలలు కన్నువాడు వచ్చుచున్నాడు, వీని చంపి ఈ గోతిలో పాతి పెడదాం, వీని కలలు ఏమగునో చూతామన్నారు అన్నయ్యలు. ఎంత ద్వేషం! తోడబుట్టిన వారు చంపుతారా? చంపుతారు. కయ్యూను దగ్గర ప్రారంభమైంది. అసూయ అనేది చాలా చెడ్డది. డాక్టర్ బిల్లీ గ్రహం గారు ఒక బుక్ రాశారు, ద 7 డెడ్లీ సిన్స్, 7 మరణకరమైన పాపాలు. అంతలా బుక్, అది ఇంతలా ఉంటుంది. మరణకరమైన పాపములు అంటే వ్యభిచారము, నరహత్య, విగ్రహారాధన, ఇవన్నీ చెబుతాడేమో అనుకున్నా నేను.
తర్వాత చదివా, కొన్ని సంవత్సరాలు చదవలేదు ఆ బుక్. దేవుడు చదవమని బలవంత పెడితే చదివా. అందులో 7 డెడ్లీ సిన్స్, పాపాలలో వ్యభిచారం సంగతే రాయలే, జారత్వం సంగతే రాయలే, దొంగతనం అబద్ధాల సంగతే రాయలే, నరహత్యల సంగతే రాయలేదు. ఏంటో తెలుసా? మోస్ట్ డెడ్లీ సిన్ అసూయ, జెలసీ. విశ్వ చరిత్రలో అత్యంత హేయమైన, నీచమైన, క్రూరమైన, దారుణమైన నేరము అసూయను బట్టే జరిగింది. జరిగిన హత్యలన్నిటిలోనూ అత్యంత ఘోరమైన హత్య దేవకుమారుడు, పరిశుద్ధుడైన నజరేయుని హత్య. ఆ హత్య చేయడానికి కారణమేంటి? పిలాతు ఎరిగెను వారు అసూయ చేత యేసును అప్పగించిరని పిలాతు గ్రహించను. ద మోస్ట్ హీనియస్ క్రైమ్ వాజ్ కమిటెడ్ బికాస్ ఆఫ్ జెలసీ. ఇంకేం లేదు. యేసు ప్రభు వారు మరణమునకు తగినది ఏమీ చేయలేదు. ఎందుకు? అతడు ఏ దుష్కార్యము చేశాను అంటున్నాడు పిలాతు. ఏ దుష్కార్యము చేశాడంటే జవాబు లేదు. సిలువ వెయ్యుడి, సిలువ వెయ్యము, సిలువ వెయ్యము, సిలువ. ఎందుకయ్యా వేస్తానులే సిలువ, కారణం చెప్పండి. కారణం అడగొద్దు. సిలువ వెయ్యి, సిలువ వెయ్యి. ఎందుకు? కారణం లేదు. అసూయే కారణము. అసూయను బట్టి ఆయనను సిలువేశారు. యోసేపు కూడా అసూయను బట్టి ద్వేషించబడ్డాడు. అన్నలు అతని యందు అసూయపడ్డారు. ఇవాళ నువ్వెవరి మీదన్నా అసూయపడుతున్నావా? మరి నీకు సమస్తము మేలు కొరకు సమకూడి జరగవు సుమా. ఉంటే నువ్వు యోసేపు స్థానములో ఉండాలి కానీ అన్నల స్థానంలో ఉండొద్దు. జాగ్రత్త. మనం గొప్ప రక్షణ పొందిన విశ్వాసులమని విర్రవీగొచ్చు. డైరెక్ట్గా అడుగుతున్నాను, నీ జీవిత కాలంలో నీవు ద్వేషించబడిన వ్యక్తివా, ద్వేషించే వ్యక్తివా? దట్ ఈస్ ది అల్టిమేట్ క్వశ్చన్. ద్వేషించబడినావా లేక నీవే ద్వేషిస్తున్నావా? కలలు కనువాడు వచ్చుచున్నాడు అని వెటకారం చేశారు. అలా వెటకారం చేసే మనిషిగా ఉన్నావా, ఇతరుల చేత ఎగతాళి చేయబడే మనిషిగా ఉన్నావా? 100కి 90 మంది, 99 మంది విశ్వాసులు వెటకారాలే చేస్తున్నారు. అబ్బో వచ్చాడు రా ఆ పెద్ద భక్తుడు. ఇది యోసేపు అన్నల భాష, అది యోసేపు భాష కాదు. అసూయ. అసూయ నీ చేత ఎన్నో దుష్కార్యాలు చేయిస్తుంది. నీకు అర్థం కాదు. నీ కళ్ళకు పొరలు కమ్మేస్తుంది. చెడ్డ పనులు చేయిస్తుంది నీతో అసూయ.